అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి దోస్తులు. నరసక్క మీ క్యారెక్టర్స్ ఏంది, అక్కడున్నాయి, అసలు సంబంధం ఏంది, ఏం కథ అనేది. మీరు ఏం తొందరపడకండి దోస్తులు, చూస్తూనే ఉండండి ఏమైతుంది ఏం కథ అనేది. అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడపిల్ల జీవితం పార్ట్ 4 అన్నమాట. యా దోస్తులు, మీ గురించి అయితే ఇంకో రియల్ స్టోరీ అనేది అయితే పెట్టబోతున్నాం అన్నమాట. అయితే మరి అది డే బై డే పెట్టుడా లేకపోతే ఎట్లా చేసుడా అనేది ఆలోచిస్తున్నాము, టైం అనేది సెట్ అవ్వాలని. మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి వీడియోలోకి వెళ్దాం పదండి. స్నానం చేసినావా? చేసినమ్మా. ఓ అన్నం వేసుకొని తినుపో. ఏం కూర వండినవమ్మా? నేనా వంకాయ కూర వండినా. అబ్బా నాకు వంకాయ కూర ఇష్టం లేదమ్మా. ఏ కూర వండితే ఆ కూర వేసుకొని తినాలే, అర్థమైతుందా? అన్ని తినుడు నేర్చుకోవాలి. నేను అద్దినా ఇద్దినా అంటే నడవది. కాదమ్మా, నాకు వంకాయ అస్సలకి తినబుద్ధి కాదు. స్కూల్కు టైం అవుతుంది, ఎంతో గింతంతా వేసుకొని తినుపో. అలా సలన్నం ఉన్నది, సలన్నం వేసుకొని తిను. అమ్మా నన్ను నైట్ ఎందుకు ఆ రూమ్ లో పడుకోబెట్టినావు? రోజు అదే రూమ్ లా పడుకోవాలి నైట్, అర్థమైతుందా? ఎందుకమ్మా? పెద్దగా పెరుగుతున్నావు. డాడీ దగ్గర మా దగ్గర నువ్వు పండొద్దు, ఒక్కదానివే పడుకోవాలి. అలవాటు చేసుకోవాలి, అలవాటు చేసుకుంటే అదే అయిపోతుంది అలవాటు. నేను ఎప్పుడు చిన్నప్పటి నుండి ఎప్పుడు ఒక్కదాన్ని పడుకోలేదమ్మా. మా మమ్మీ దగ్గర మా డాడీ దగ్గరనే పడుకున్నా. సరే గాని ఇప్పటిసుంది అలవాటు చేసుకో, అర్థమైతుందా? నాకు ఒక్క పొద్దు వేడన్నం ముట్టకు. నడువు, వంకాయ కూర తీసుకున్నా ఇంత సలనం ఉన్నది నిన్నటిది రాత్రిది. ఆ సలనం వేసుకొని ఇంత వంకాయ కూర వేసుకొని తిని స్కూల్కు నడువు. వంకాయ అద్దుకొని తొక్కేసుకొని తింటా. డాడీ ఎటుపోయిండు? ఎందుకు డాడీ? కాదమ్మా ఎటుపోయిండు? స్నానం చేస్తుండు, నడు. సరే. వంకాయ కూర తినదట, వంకాయ కూర ఏది పడితే అది వేసుకొని తినాలి. దీనికి మళ్ళా నేను స్పెషల్గా అండి పెట్టాలా ఏంది? అబ్బో ఇది అంతా అన్నము స్మెల్ వస్తుంది, ఖరాబ్ అయింది కావచ్చు. ఇప్పుడు ఎట్లా? అమ్మా అమ్మా. ఈ పోరుతోటి పెద్ద తలకాయ నొప్పి అవుతుంది కదా. ఏంటిది? అమ్మా ఈ అన్నం అంతా ఖరాబ్ అయింది, అంత వాసన వస్తుందమ్మా. ఏం కాదు తిను, నిన్న పొద్దుకి పెట్టిందేనా, ఇప్పుడే ఖరాబ్ అయిందా? నువ్వు అన్ని తిననేశాలు అవన్నీ కలుపుకొని తిను. పచ్చడి వేసుకున్నావు కదా, అంతా వేస్ట్ చేస్తావా ఏంది? తిను తిను. చూడమ్మా అంత స్మెల్ వస్తుంది. ఏం వాసన అత్తలేదు, నోరు మూసుకొని టక్క టక్క తిను. బడి టైం అవుతుంది, పోవా బడికి. మళ్ళా నువ్వు బడికోకపోతే మీ అయ్య నన్ను తిడతాడు. చక్కగా తిను. ఏందమ్మా గంత కోపంగా ఉన్నావు? చక్కగా తిను, ఇన్నే కూసోని. మళ్ళా మీ డాడీ తోట ఏదైనా చెప్పినామనుకో 2 ఉతుకుతా నిన్ను. సరే అమ్మా తింటా. అమ్మో అమ్మ మంచిది కాదా ఏంది? నన్ను కోపం చేస్తుంది, నన్ను తిడుతుంది. ఈ అన్నం ఖరాబ్ అయింది, ఖరాబ్ అయిన అన్నం ఎట్లా తినాలి? పచ్చడి వేసుకున్నా, ఇప్పుడు ఇది పారెత్తే అమ్మ తిడుతుంది. ఇక కళ్ళు మూసుకొని తింటా. మమ్మీ నాకు ఎప్పుడైనా వేడి వేడిది పెట్టేది, నేను తినేదాకా ఉండేది, లేకపోతే నాకు తినిపించేది. ఈ అమ్మ బ్యాడ్ ఉన్నదంతా ఖరాబ్ అయిన అన్నం పెట్టింది, పచ్చడి వేసుకొని తినమంటుంది. అమ్మ నాకు ఆకలి అవుతుంది, ఇప్పుడు ఎట్లా? తిందాం మెల్లగా. గలీజ్ ఉంది, తినకపోతే మళ్ళీ కొడుతుంది. డాడీకి చెప్తే మళ్ళీ కొడుతుంది. పోతా, స్కూల్ టైం అవుతుంది. బిడ్డ ఏం చేస్తుందిరామా? అన్నం వేసిన అన్నం తింటుంది. నువ్వు తినవా? తిని పొలం కాడికి పోతావా? వేసుకురావాలా అన్నం? తింటా తింటా. డాడీ నేను చూలుకు పోతున్నా. తిన్నవారా నాని? ఏమైంది డల్లుగున్నావు? ఏం లేదు డాడీ, అచ్చనే.
సరే తీ మరి స్కూల్ కి పో సరేనా. సరే డాడీ. హాయ్ నాని. బాయ్ అమ్మా. ఏమైందే బిడ్డ గట్ల డల్లుగుంది? ఏం లేదు, ఇక నిన్న రాత్రి నన్ను ఒక్కదాన్ని ఎందుకు పడుకోబెట్టిర్రు అమ్మా అని అడిగింది. ఇక అడిగితే అట్టిగానే బిడ్డ ఒక్కదాన్ని వండు అలవాటు చేసుకో అని అన్నా, అందుకే ముఖం మార్చింది కావచ్చు. అయ్యో గట్లెందుకు అన్నావు? బిడ్డకు బాధ అనిపించిందో మరేమనిపించిందో? అగో ఇప్పుడేమన్నా చిన్న మొల్లికాయన 6వ తరగతి చదువుతాంది. మనమిద్దరం మంచిగా ఉండద్దా? గల్లకు గింత సప్పుడైనా కూడా తెలివైతుంది లేత్తది అవసరమా? అందుకే ఆమెను వేరే రూమ్లో పడుకోబెట్టుడే అలవాటు చెయ్యాలి. మా అంటే 2-3 రోజులు భయపడతారు, తర్వాత అలవాటు పడతారు. అంతే అంటవా? అంతే మరి. సరే సరే తీ అన్నం వేసుకురా పో తింటా. సరే. ఆగో లావణ్య, ఏమైందిరా డల్లుగున్నావు? అన్నం తిన్నావా? తిన్నా ఆంటీ. శ్రీను స్కూల్ కు పోయిందా? పోయిండ్రా, ఇప్పుడే వ్యాన్ ఎక్కిచ్చి వస్తున్నా. సరే ఆంటీ, నేను కూడా పోతున్నా, టైం అవుతుంది. అన్నం తిన్నవారా? మరి ఏం కూర వండింది మీ అమ్మ? అమ్మ వంకాయ వండింది, నేను తొక్కేసుకొని తిన్నా. వంకాయ తిన కదా. అయ్యో, మరి ఇంత నీ మందం కోడిగుడ్డు కొట్టిపోతే ఏమో అమ్మ చెయ్యలేదుగా. సరే తీపో మరి. బాయ్. బాయ్ ఆంటీ. ఇలా వంకాయ తినదే అన్నాక ఒక కోడిగుడ్డు కొట్టిపోతే ఏమో. పాపం పిల్ల ఏం తీసుకొని తిన్నదో ఏం కథనో, ఇంత తొక్కేసుకొని తినవచ్చు. తిన్నవా ఏ పుష్ప? మా తిన్న ముత్తక్క, నువ్వు తిన్నవా? ఏం కూర వండుకున్నారు? నేనా అన్నం పోనికేసుకున్నా. ఇక నీ ఒక్కదాని పానానికి అన్నం పోనికేసుకొని తిన్నావా? అవునే, అంత నోరంత సై లేదు, పాడు లేదు. అన్నం పోనికేసుకొని తిన్నా. పోయేస్తా నేను. సరేనండి. తిన్నావురా? తిన్నక్క, మీరు తిన్నరా? తిన్నాం, ఇక్కడ కూసున్నాం జరసేపు. ఇక అట్లా బయట కూసుంటేనే పొద్దు పోతుందిరా. అదే గాని పొలంకాడికి పోతున్నావా? అవును. పో పని చేసుకోవాలి పో. తిన్నవారామా? ఇద్దరం కలిసి ఇప్పుడే తిన్నాం. పిల్ల బడి పోయిందా? పంపించినవా? పంపించిన, పోయింది. ఏం కూర వండినవు రామా? వంకాయనా? ఆ పిల్ల వంకాయ తినదట కదా. ఓ కోడిగుడ్డ ఆమ్లెట్ ఎత్తే ఏమవు? మీకెట్లా తెలుసు? మీతోటి అన్నదా ఏంది? తిన్నవారా లావణ్య అంటే తిన్నా ఆంటీ తొక్కేసుకొని అని అన్నది. ఎందుకు కూర వండలేదా అంటే వంకాయ వండింది అమ్మగాని నాకు వంకాయ ఇష్టం లేదు అని అన్నది. అయ్యో, మరి ఒక కోడిగుడ్డన్న కొట్టిపోయమంటే అయిపోవు కదా అని అంటే ఇక టైం లేదా ఆంటీ పోతున్నా అని స్కూల్కి పోయింది. అయ్యో, పిల్ల తొక్కేసుకొని తినంగా చూసినవా? ఓ పిల్ల ఓ గుడ్డు గిట్లా అట్టిగానే ఏంపుతా అయ్యే పోవు కదా. ఇక అద్దమ్మ ఏంపుతా అన్న, అద్దమ్మ నేను తొక్కేసుకొనే తింటా, నాకు తొక్కు ఇష్టము అని వేడివేడి అన్నంలా తొక్కేసుకొని తిన్నది. అయ్యో అంతేనా? సోపోయినవు పిల్ల. ఎట్లుంది ఇక్కడ? ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. అలవాటైన కొద్దీ మంచిగానే అనిపిస్తుంది. కొడుకు పోయిండా అక్క బడికి? పోయిండు. వాడు వ్యాన్లో పోడు కదా, అప్పుడే పోతాడు. వీళ్ళంటే గిడ గవర్నమెంట్ బడి కాబట్టి తొందర పోయినా నడుతుంది, లేట్ పోయినా నడుతుంది. కానీ నా కొడుకు కరెక్ట్ టైంకు వ్యాన్ వస్తుంది కదా. అదే ప్రైవేట్ బల్లే చదివిపిస్తుర్రా. ఎంతనో మరి నెలకు కాదు సంవత్సరానికి బాగానే అవుతాయి. ఇక అయితే ఈ చదువులకు బొచ్చడు అవుతాయి. గాని మీరు కూడా లావణ్య నేర్పేర్రు, ఇంకా ప్రైవేట్ బల్లే చదువుకుంటే బాగా చదువు రాకపోనా పిల్లకు? ఇక ఆమె చిన్నప్పటి నుండి అదే బల్లే చదువుతుంది కాబట్టి చదవని కొన్ని రోజులు అయితే. ఏమైందే ఇలా తొందరనే వచ్చినావు క్లాస్ కి? ఏం లేదే. మరి గట్లున్నావు, ఏమైందే? మీ డాడీ పెళ్లి చేసుకున్నాడట కదా, నీకు వేరే అమ్మ వచ్చిందట కదా? అవునే, అమ్మ వచ్చింది. కానీ అమ్మ నన్ను మంచిగా చూసుకుంటలేదే. ఎందుకే? ఆకలి అవుతుంది అని అంటే ఖరాబ్ అయిన అన్నం తినమన్నదే. అది అస్సలు తినబుద్ధి కాలే. అటు పారేసిన, నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది. అయ్యో, మరి మీ డాడీని ఒక 5 రూపాయలు అడుక్కొని రాంగా బిస్కెట్ ప్యాకెట్ కొనుకొచ్చుకుంటే ఏమవునే? ఏమో మా డాడీ ఇత్తుడు
మణి చెప్తా. నువ్వు సచ్చిరావు గాని సావంగా నీ బిడ్డను కూడా తీసుకపోతే ఏమవునే? దాన్ని మాగండాన పెట్టి పోయినావు. దాన్ని ఎవడు జాదాలే? దానికి లచ్చలు లచ్చలు కట్నం పోసి ఎవడు పెళ్లి చెయ్యాలే? అది నేనట దానికి తొక్కుతో పెట్టినట. అది బయట మందికి చెప్పి నా ఇజ్జతి తీస్తాంది. అదైతే బడి నుండి రాని, ఇక బడి నుండి వచ్చే టైం అయింది కదా, దాని పొట్టు చంపుతా. ఇంకోసారి నా గురించి బయట చెప్పకుంటా. వచ్చిందారి చచ్చిరావు దాన్ని పట్టుకొని పీకుతా అయ్యేపోవు కదా. అయినా ఎదురుగా దిష్టి బొమ్మ లెక్క నీ ఫోటో గిక్కడెందుకే? అటు పక్క రూమ్ లా వారెత్తా. ఏమో తెల్లారు లేచి నీ ముఖమే చూసురైతాంది దరిద్రపు దానా. దీన్నేందో ఎదురుంగానే పెట్టిర్రు. ఎవడన్నా ఎదురుంగా పెట్టుకుంటాడా చచ్చిపోయిన ఫోటోలను? పక్కకు వారేయాలి గాని. అమ్మా నేను వచ్చేసిన స్కూల్ నుండి. ఆగు, ఇక్కడ మా అమ్మ ఫోటో ఉండాలి కదా, ఎటు పోయింది? ఎవరు తీసుకుపోయారు? అయ్యో అమ్మా, ఇక్కడ మా అమ్మ ఫోటో ఎటు పోయిందమ్మా? నేనే తీసి పక్కకు పెట్టినా. ఇక్కడ ఎదురుంగా ఎందుకని? అవునా అమ్మా? అయ్యో ఇక్కడనే ఉంటే అయిపోవు. అట్లా ఎదురుంగా పెట్టుకోవద్దు గాని. నీకు ఏమనిపిస్తాంది? ఆ ఎందుకమ్మా? నేనేమన్నా? కొంచెమన్నా భయం ఉన్నదా నీకు? కొట్టకమ్మా, నేనేం చెయ్యలేదమ్మా. స్కూలు కోంగా మా అమ్మ వంకాయ కూర వండింది, నేను తొక్కేసుకొని తినిపోయినా అని అందరికి చెప్పుతున్నావా నువ్వు? దొంగ మోకబ్దానా. అమ్మ చచ్చినప్పుడే నువ్వు చస్తే అయిపోవు కదా. నా గండానున్నావే నువ్వు. అమ్మా నేను చెప్పలేదమ్మా. అమ్మ నన్ను కొట్టగమ్మా. అమ్మా చంపుతా నిన్ను. నిన్ను చంపేదాకా నేనేడా వదిలిపెడతా. దొంగ మొకబ్దానా. నేను చెప్పింది వేసుకుంటా ఉండాలే, లేకపోతే నిన్ను చంపుతా. ఏమనుకుంటానవో? ఇంటమ్మా, నన్ను కొట్టకమ్మా. నేను ఎవరికి చెప్పలేదమ్మా. ఇంకోసారి నా గురించి తప్పుగా ఎవరికన్నా చెప్పినావు అనుకో, నిన్ను ఉంచనే ఉంచా. ఏమనుకుంటానవో? మళ్ళా మీ డాడీ వచ్చినాక నన్ను కొట్టిందని చెప్పినావు అనుకో, పీక విసికి చంపుతా నిన్ను. అమ్మా ఎందుకమ్మా ఇట్లా కొడుతున్నావు? అమ్మా నేనేం చేయలేదమ్మా. కొట్టుడు కాదు, నిన్ను చంపుతా. నడువు, ఆడ బట్టలున్నాయి అందరి పిండుపో. నాకు రాదమ్మా పిండుడు. నేను చెప్తాపా, నేను చెప్పినట్టు బట్టలు రాకుదూపా. నువ్వు నేర్చుకోవాలి. ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావు? రేపో మాపో అయితే పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయినాక నిన్ను ఒక అయ్య చేతిలో పెడితే వాడు మమ్మల్ని తిట్టడా? అన్ని పనులు నేర్చుకోవాలి. నడువు, బట్టలున్నాయి, బోళ్ళున్నాయి, బట్టలు రాకి బోళ్ళు దోమదూపా మీ అయ్య వచ్చే వరకు. నాకు రాదమ్మా. అల్ల రెండు ఉతుకుతా రాదంటే నడు. రాదట రాదు అని గండానుకున్నవే నువ్వు, దొంగ మోకపుదానా. ఆ బకెట్ల బట్టలు ఉన్నాయి. ఆ సబ్బును ఆ బకెట్ పట్టుకొని ఆడికి తీసుకొచ్చి బట్టలన్నీ విండి కుదిచ్చి ఆరెద్దుపా. నడువు, జల్దీ జల్దీ ఎయ్యి. మళ్ళా మీ అయ్య అత్తడు. నాకు రావమ్మా చేసుడు. ఏ దరిద్రపుదానా, నేను చెప్తా అని అన్ననా? నేను చెప్పిన కొద్దీ నువ్వు చెయ్యాలే, లేకపోతే దౌడపోంటి సర్త. మళ్ళా ఏమనుకుంటానవు? చేత్తమ్మా చేత్తా. పట్టుకో, ఆ బకెట్ లేవట్టు. అమ్మ బరువుందమ్మా. బరువుంటే ఏంది, తింటలేవా తట్టడంతా? ఏం నుండి తీసుకొచ్చి పెట్టుమంటావు? నీకు లేవట్టు. అమ్మా నువ్వు మంచిదానివమ్మా. నన్ను మంచిగా చూసుకున్నావు. కానీ కొత్తమ్మ నన్ను తిడుతుంది, కొడుతుంది, పనంతా ఏపిస్తుందమ్మా. పని చెయ్యానంటే నన్ను పొట్టు పొట్టు కొడుతుంది. అన్నవా లేదా ఇంకా? పండుకుంటమ్మా. ఈ ఫోటో నేను ఆ రూమ్ లో వారెత్తే మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినావు? మా అమ్మ పక్కకు పడుకుందాం. అమ్మ ఫోటో ఇక్కడ ఉంటే నా పక్కకే ఉన్నట్టు అనిపిస్తుందని తెచ్చుకున్నమ్మా. అవన్నీ కథలు నడవై. ఇదే ఫోటో ఇద్దే. ఉండని అమ్మా ప్లీజ్. నాకు భయం అయితే రాత్రి అమ్మను పట్టుకుంటా. ఏ డాడ్ వచ్చి నా దగ్గర వండుకుందురా, ఒక్కదానివి భయపడతాడు అని అంటాడు. అంటే నేను రాను అని చెప్పు, సరేనా?
నేను ఇక్కడనే వండుకుంటా డాడీ, నేను అక్కడ పడుకోను అని చెప్పు. ఎందుకు అమ్మ పడుకోమన్నదా అంటే లేదు అమ్మ ఏం చెప్పలేదని చెప్పు, సరేనా? ఏమన్నా చెప్పినావనుకో గొంతు విసుకుతా మళ్ళా. సరే అమ్మా. అండు నోరు మూసుకొని. అమ్మా నువ్వు రా అమ్మ నా దగ్గరికి. ఈ అమ్మ బాగా కొడుతుంది, బాగా తిడుతుంది. నాకు ఇష్టం లేని వంకాయ కూర వండిందమ్మా. నేను ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి పప్పుచారు తెచ్చుకుంటా అంటే కూడా నన్ను తెచ్చుకోనియలేదు మమ్మీ. మళ్ళీ తొక్కేసుకొని తిన్నా. నాకు తినబుద్ధి అయితే లేదు తొక్కుతోటి. ఆగో నాని, అమ్మ ఫోటో ఎందుకు దగ్గర పెట్టుకున్నావురా? డాడీ అమ్మ నా దగ్గరనే పడుకుంటది, నా దగ్గరనే ఉండని ఫోటో. అయ్యో తల్లి, నువ్వు నా దగ్గర పడుకోవా? దా అక్కడ బెడ్రూమ్ లా పడుకుందాం దా. ఇక్కడ ఒక్కదానివి భయపడతావు. నేను రాను డాడీ, ఇక్కడనే పడుకుంటా. ఎందుకు తల్లి, మళ్ళా రాత్రి భయపడవా? ఏం భయపడా, అమ్మ నా దగ్గర ఉన్నది కదా. నేనేం భయపడ డాడీ, ఇక్కడనే బతుకుంటా. నువ్వు పోయి పడుకోపో. ఏమైందిరా తల్లి, మరంతా ఏడ్చినట్టు మాట్లాడుతున్నావు? ఏం లేదు డాడీ. ఎప్పుడా ఏమన్నా అయితే ఏమైంది? ఎందుకే బిడ్డ గట్ల డల్లుగున్నది? ఏమో మరి నిద్ర వస్తుంది కావచ్చు. టైము 9:30 10 అవుతుంది. ఆమెకు ఇంకా నిద్ర ఎప్పటి వరకు ఎప్పుడు పోయేది కదా. మేబీ నిద్ర వచ్చి అట్లా ఉన్నది కావచ్చు. నా దగ్గర పడుకోబెట్టుకుందామంటే రాదు అంటాంది కదా. పడుకోనిలే మరి. వస్తావారా లావణ్య? రాను, ఇక్కడనే పడుకుంటా. సరే తీ బిడ్డ, మరి పడుకో. భయమైతే పిలువు, సరేనా? సరే డాడీ. అమ్మో, డాడీకి ఏమన్నా చెప్పుతా అంటే పీక విసికి చంపుతుందట. నేను చచ్చిపోతే మా అమ్మ కళ ఎవరు తీరుస్తారు? మంచిగా చదువుకో, జాబ్ తెచ్చుకో అని చెప్పింది. అమ్మో, నేను అమ్మ కోసమైనా చచ్చిపోవద్దు. అమ్మా నువ్వు నా పక్కనే ఉండమ్మా, సరేనా? రోజు నిన్నిట్లా పెట్టుకొని నేను బజ్జుకుంటా, సరేనా అమ్మా? డాడీ ఉన్ను ఆ అమ్మనే పడుకుంటారట రూమ్ లా. ఆ అమ్మ నన్ను పడుకోకు, నువ్వు రావద్దు అని అంటుంది. వద్దమ్మామే. బిడ్డకి ఏమనిపించిందోనే మన దగ్గరికి అత్తలేదు, మన దగ్గరనే వంటలేదు. వండకపోతే నయమే కదా. ఊకే బిడ్డ బిడ్డ అని ఏం గలవరిస్తున్నావు? ఆమెకు అట్లనే అలవాటు కావాలి. ఏమో మరి రాత్రికి ఇట్లా భయపడుతుందేమో అని. ఏం భయపడదులేండి, మీకు ఆమె మీద ఉన్న ధ్యాస నా మీద లేదు. హే అట్లా కాదు, బిడ్డ చిన్నది కదనే, గట్లా అంటానా? ఇక రేపు మనకు పుట్టినాక కూడా మరి మనకు పుట్టిన పిల్లల మీద ఉంటుందో లేకపోతే నీకు ఆ పిల్ల మీదనే ఉంటుందో. గట్లెందుకంటున్నవే రమా? ఈ ఆమెనా నా బిడ్డే, మన ఇద్దరికి పుట్టేటోళ్ళు కూడా నా బిడ్డే. ఇద్దరికి ఒక్కంతనే ఉంటది గాని వేరువేరెందుకు ఉంటది? సరేలే. దోస్తులు చూసిర్రా లావణ్య పరిస్థితి? ఇక ఇట్లనే ఓ 2 సంవత్సరాలు గడిచిపోతుందన్నమాట. ఇక రామ కడుపుతోటి ఉంటది. కడుపుతోటి ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడుర్రి. అమ్మా నేను స్కూల్ కు పోక 2 రోజులైతుంది. సారు కొడతాడమ్మా. నేను ఈరోజు స్కూల్ కి పోతా. దరిద్రపుదానా, నువ్వు బడికి పోతే ఇడ నాకెవ్వడు చెయ్యల్లే. అసలే నేను కడుపుతోటి ఉన్నా. ఎవడు ఎత్తడనుకుంటావు? చక్కగా పని అయిపో. ఆడ బోళ్ళున్నాయి, బట్టలున్నాయి, పిండిపో, నడువు. కాదమ్మా, స్కూల్ కు పోవాలి. మేడం కొడతదమ్మా స్కూల్ కు పోతే. ఇప్పుడు నేను 8th క్లాస్ కదా, మళ్ళీ అన్ని సబ్జెక్ట్స్ మిస్ అయితా. ఏమో మిస్ కావు, చక్కగా నడువు. ఆ బట్టలున్ను బోళ్ళు విండుపో, నడువు. అర్థమైతుందా? దుకాణంలోకి పోయి ఫస్ట్ ఒక పెరుగు ప్యాకెట్ తీసుకురాపో. నేను సల్ల వేసుకొని తాగుతా. అంత నాకు తిప్పినట్టు అయితుంది. ఏమైందే బెదిరిస్తున్నావు? ఏమవుడు కాదు, నేను కడుపుతోటే ఉంటిని. నాకు సాతన్నే అయితలేకపాయే. ఇవాళ ఒక్కరోజు బడికి పోతే ఏమైతుందట? నేను వద్దు అనంటే పోతా పోతా అని అంటాంది. లవ్వులో ఇవాళ ఒక్కరోజు పోతే ఏం కాదు బిడ్డ. రేపు సండే కదా, రేపు సండే అయిపోయినాక ఎల్లుండి మండే రోజు పోదు తియ్యి. అమ్మ కడుపుతోటి ఉన్నది కదా, అమ్మకు ఎవరు చేస్తారు? నువ్వు ఆ పని కొంచెం అమ్మకు సహాయంగా చెయ్యి. నీకు తమ్ముడో చెల్లెనో రాబోతుర్రు, మంచిగా నువ్వు ఆడుకోవా వాళ్ళతోటి? కాదు డాడీ, నేను పోక 2 days అవుతుంది. మేడం కొడుతుంది.
నేను మేడంకి చెప్తలే, సోమవారం స్కూల్కి వచ్చి చెప్తలే మా అమ్మాయిని కొట్టకూర్రి మేమే పంపించలేదు అని చెప్తాంలే. చెప్పినప్పుడు వినాలే, నా మాటే ఇంటలేదు. ఇప్పుడే గిట్లున్నదంటే ఇంకా పెద్ద పెరుగుతున్న కొద్దీ ఎట్లా తయారైతుందో ఏం కథనో. ఏమనకు తీయే, కోపడకు, మా ఇంటది గాని. నడు పోయి పెరుగు ప్యాకెట్ దేపో. సరే. పిల్లల్ని బెదిరిస్తే ఇంటరానే, మెల్లగా చెప్పాలే. ఏంటిది మెల్లగా చెప్పేది? మెల్లగా చెప్తే ఆమె ఇంటాందా? నువ్వు చెప్తే నేనేంది ఇనేది అంటుంది. మా అమ్మ చనిపోయింది, నువ్వెవరు అసలు అని అన్నది తెలుసా మొన్న? అవునా? ఇక నాకు అందుకే కోపం వచ్చింది. ఎంత మంచిగా చూసుకుంటే ఏం లాభం పాడైంది? నువ్వెవరు అన్నది తెలుసా? నేను జుట్లేయాలే, ఆమె అన్ని విండాలే చెయ్యాలే. ఇప్పుడు నేను కడుపుతోటి ఉంటే గా బోళ్ళు బట్టలు విండిపో అంటే నేను ఎందుకు చేయాలంటాంది. అయితవైతే ఈ బెదిరియకు, జరా మంచిగా ఎప్పు, మా ఇంటది గాని. అన్నం వేసుకురాపు. సరే. లావణ్య వస్తుంది కదా, ఏమైంది లావణ్య డల్లుగున్నావు? ఏం లేదు శ్రీను, స్కూల్ కి పోలేదా? నువ్వు 10th క్లాస్ కదా, స్కూల్ కి ఎందుకు పోతలేవు? ఆ ప్రిన్సిపాల్ నిన్న చనిపోయిండు. నిన్న బందే, ఈ రోజు బందే. మళ్ళీ ఇక మండే నుండి స్కూల్ కి పోవుడే. నువ్వెందుకు పోతలేవు? మా అమ్మ ప్రెగ్నెంట్ కదా, ఆమెకు అన్ని నేనే చెయ్యాలట, అందుకే పోతలేను. అన్ని పనులు నాకే చెప్తుంది. లావణ్య, నువ్వు అన్ని పనులు ఎందుకు చేయాలి? మీ నాన్న ఆమెను వేసుకున్నది నిన్ను చూసుకోవడానికి కదా, ఇంటి పనులు చేసుకొని. ఆమె ఎందుకు వేస్తలేదు, నీతోటి ఎందుకు ఏపిస్తుంది? నేను మొన్నటి నుండే నీతోటి అందామనుకున్నా గాని ఇక నువ్వేమంటావో అని సప్పుడేక ఉన్నా. అద్దు శ్రీను, ఆమె మళ్ళా కొడుతుంది, తిడుతుంది. మా డాడీకి ఎక్కిచ్చి చెప్పుకుంటా నన్ను తిట్టిపిత్తది. పెరుగు ప్యాకెట్ దేవాలట, బోళ్ళున్నాయట, బట్టలున్నాయట, అవన్నీ పిండాలట. స్కూల్ కి నన్ను అస్సలకే పోనిస్తలేదు. అవునా? నువ్వు మీ డాడీకి చెప్పపోయినావు? మా డాడీకి చెప్పినా కూడా మా డాడీ పట్టించుకోడు. అమ్మ ప్రెగ్నెంట్ తోటి ఉంది కదా, చెయ్యాలి మరి. నువ్వు వేయకపోతే ఎవరు చేస్తారు? నేను పొలం కాడికి పోతున్నా కదా అని డాడీ అంటుండు. అయ్యో అవునా? సరేలే మరి వెళ్ళు. పెరుగు తీసుకొస్తా. పో. పాపం లావణ్యకు ఎంత కష్టం వచ్చింది. అలా నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు గాని ఈమెనైతే మస్తు టార్చర్ పెడుతుంది. అది దొంగ మొకబ్ది. పాపం ఈమెను చూస్తేనేమో బాధ అనిపిస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. ఎందుకు అనంటే ఇది ల్యాగ్ చేయమన్నమాట. అసలైన స్టోరీకి రాబోతున్నాము, అందుకే తొందరగా చేస్తున్నాం దోస్తులు. మీకు స్టోరీ అర్థమవుతూ ఉంటూనే ఉంటది, చూస్తూ ఉండండి. నన్నెందుకు ఇక్కడ ఒక్కదాన్నే కూర్చోబెడుతున్నారు? నాకు భయం అవుతుంది. నాకేం చెప్తలేరు. ఇట్లా ఎందుకు బ్లడ్ వస్తుంది? అమ్మో, నాకు భయం అవుతుంది. అన్నీ నాతోటే పిండిపిస్తుంది అమ్మ. నాకు అదంతా చూస్తుంటే భయం అవుతుంది. అయ్యో ఏమైంది పిల్ల, ఏడతానవు? తాతమ్మ, ఎందుకు ఇట్లా బ్లడ్ వస్తుంది? నాకు భయం అవుతుంది. భయపడద్దు పిల్ల, నువ్వు పెద్ద మనిషివి అయినవు, ఏం కాదు, ఏడవద్దు. ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంలా జరుగుతూనే ఉంటాయి. అంత బ్లడ్. మా అమ్మ మొత్తం నన్నే పిండుకోమంటుంది. పిండితే నాకు అంత కళ్ళు తిరిగి భయం అవుతుంది. అయ్యో బిడ్డ, ఈ టైంలో నీ కన్న తల్లి ఉంటే మంచిగుండు. నీ కన్న తల్లి అన్నీ చూసుకోను. ఇక ఏం చేద్దాం, సవితి తల్లి వచ్చినాక ఎంతైనా కన్న తల్లి లెక్క ఉంటుందా? అది కడుపుతోటి ఉండే దానికి వేసుకోవడమే కట్టం కాబట్టే దానికేమో పొద్దులు పడే, నువ్వేమో ఇట్లా కూసుంటివి. ఇక నీది నువ్వు వేసుకోకపోతే ఎవరు ఎత్తరు బిడ్డ నీకు? ఆంటీ, నా దగ్గరికి ఎవరు వస్తలేరు. నేను ఇక్కడనే పడుకుంటున్నా. అప్పుడప్పుడు అమ్మ వచ్చి అన్నం ఇట్లా నూకిపోతుంది. అయ్యో బిడ్డ, ఇక ముట్టుకోవద్దని అట్లా ఎత్తుంది కావచ్చు. ఇక అయిపోతుందిలే. ఇప్పటికి నువ్వు కూర్చొని 4 రోజులు అవుతుంది. ఇంకొక 5 రోజులు ఇట్లనే ఉంటివనంటే అయిపోతుంది. నేను స్కూల్ కి కూడా పోతలేను. మా మేడం ఏమంటదో? ఈ మేడంకు మీ డాడీ చెప్తాడు బిడ్డ. ఏమన్నా తిన్నావా? తిన్నా, ఎల్లిపాయ కారం తోటి తిన్నా. రోజు
ఫ్యాన్ బల్బు పాడుగాను కూర ఎత్తలేదా బిడ్డ? కూర లేదు ఏమి లేదు. మళ్ళా మీరు చెప్పకుర్రి, నన్ను తిడుతుంది మళ్ళా మా అమ్మ. అయ్యో బిడ్డ, ఏదో నీకు తోడుంటది, ఓ తల్లి అనేది ఉండాలి ఈ టైంలో అని మేము పెళ్లి చేసినాం గాని అబ్బో అది బహురూపుల్లే ఉన్నట్టున్నది. నిన్ను బాగా టార్చరు చేయబట్టే. ఇక ఏం చేద్దావు బిడ్డ, నీ రాత పాడుగా నీ రాత ఇట్లయిపోయే. నీ కన్న తల్లుంటే అయ్యే పోవు. అమ్మా మళ్ళా మీరు చెప్పకుర్రి, నన్ను తిడుతుంది. ఎల్లిపాయ కారంతో అన్నం ఎత్తే నాకు తినబుద్ధి అయితే లేదమ్మా. అవునా బిడ్డ, సరే తినేనా. అప్పటికి శ్రీనుని అక్కడికి పోయి ఏమన్నా పండ్లు తీసుకొచ్చి ఇత్త తియ్యి, సరేనా? నా దగ్గర పైసలు లేవు ఆంటీ. పైసలు లేకపోతే ఏంది తీ బిడ్డ, నేనే కొనుకొచ్చి నీకు ఇత్తా, తిను, సరేనా? రేపింత చికెన్ అన్నా మటన్ అన్నా వండుకొని తెత్త తియ్యి, తింటావా? లేకపోతే కోడిగుడ్లు వండుక రావాలా? నాకు ఎగ్ అంటేనే బాగా ఇష్టం. ఎగ్గు తినక బాగా రోజులైతుంది. మా అమ్మ తెస్తుంది, వాళ్ళే తింటుర్రు, నాకేత్తలేరు. అయ్యో అవునా బిడ్డ, కోరి ఏం కూర వండిన వేయల్లా? కందిపప్పు టమాటా వేసిన తెమ్మంటవారా? అమ్మ తిడతదాంటి నువ్వు వాళ్ళను కూర అడిగినవా అని. అయ్యో సరే తీ, నేనే రేపు పొద్దుగాల కోడిగుడ్డ వండినా అని నీకు తీసుకొస్తా, సరేనా? ఇగో ఆంటీ పండ్లు వాళ్ళ కొడుకుతోటి తెప్పిత్తది, నీకు ఇత్తది, నువ్వు తిను, సరేనా? సరే అమ్మా. మీరెప్పుడు వచ్చిర్రు? పిలుస్తనే లేరు. ఇంతకు ముందే వచ్చినాం రామా. ఇలా బాగా ఏడుతాంది కదా. ఏడుతాంది, భయం అవుతాందట. దాన్ని చూస్తే నేను చేద్దామంటే నాకు 9 నెలల బొత్తాయే. ఇక ఏం చేయాలి, ఏడుతాంది. ఏం భయం పిల్ల, ఏడవద్దు అని అంటే చెప్తే ఇంటలేదు. ఎవరికైనా భయం అవుతుంది కదా. తిన్నరా అన్నం? ఏం పెట్టినావు ఇల్లు అయ్యాల ఈ పిల్లకు? కోడిగుడ్లు అండినా, ఆమె కోడిగుడ్లు అంటేనే బాగా తింటది. కోడిగుడ్లు అండినా పెట్టినా. దొంగలవిడి ఎల్లిపాయ కారంతో తిన్నా అని పిల్ల అంటాంది, నువ్వేమో కోడిగుడ్లు పెట్టినా అంటున్నావా? నీ కండ్లు మండ. దొంగరండ ఎక్కడ దాన్నో తీసుకొచ్చి ఇక్కడ వారేసి పొల్లకు నరకం చూపిస్తానవేమే, నీ కండ్లు మండ. సరే తీయి, ఏడవకరా లావణ్య, ఏం కాదు, మేం పోతున్నాం. ఎందుకు ఏడుతానవే నువ్వు? ఏమో కొంపలు మునిగినాయి అన్నట్టు, ఎవరో చచ్చిపోయారు అన్నట్టు ఏడుతానవు. ఏం భయం అవుతుంది? భయం నీకు? అమ్మా నాకు భయం అవుతుందమ్మా. నేను ఇక్కడ పండుకుంటే నాకు రాత్రి బాగా భయం అవుతుంది. నువ్వు ఇక్కడ పడుకోవా, లేకపోతే డాడీ నన్ను ఇక్కడ పడుకోమనవా? డాడీ ఇక్కడ ఎందుకు అంటాడు? మొగోళ్ళు ఇటు రావద్దు, చూడొద్దు. నేను గీడెడ వండాలి కింద, నాకు నడువు నొత్తాంది. నువ్వు గీడెట్లా వంట అనుకుంటాన్నావు నువ్వు? అబ్బో భలే ఉన్నావు పిల్లవు. సాప్పుడేక ఎవ్వలొచ్చినా ఏడవకు, మూసుకొని ఉండు. ఏడవకు అని చెప్పినా ఏడుపు బంజయ్. సరే అమ్మా, ఏడవా. మా రమా, మూసుకొని జరసేపు అట్లా వండు. సరే అమ్మా, ఆకలైతుందమ్మా. ఆకలైతుందా? ఇప్పుడే కదా నేను అన్నం తిన్నది, మళ్ళా ఆకలైతుంది అని అంటావు. కారంతో తినబుద్ధి కాలేదమ్మా. అదే తినాలి ఇప్పుడు. ఇంకా 4 రోజులు అదే పెడతా, నువ్వు అదే తినాలి. ఎందుకు ప్రతి ఆడపిల్లకు ఇట్లా కావాలి? అసలు ఎందుకు? నేను మా అమ్మ చనిపోయినప్పుడే నేను చనిపోతే అయిపోవు, నాకు బాధలు ఉండకపోవు. మా అమ్మ మంచిగా చదువుకోమని అన్నది, ఈమెనేమో నన్ను స్కూల్కే పంపించలేదు. ఏమైందయ్యా పిలిచినావు? ఏం లేదు బిడ్డ, ఏమన్నా తిన్నదా అని? తిన్నది. ఇంతకు ముందే అన్నం వేసిన 2 సార్లు వేసినా మంచిగానే తిన్నది. తినకపోతే ఉపాసం ఉంటుందా ఏంది? మంచిగానే తింటాంది గాని నువ్వు అన్నం తింటావా? అన్నం వద్దు గాని గా మేక సత్తిగాని దగ్గర మేకలు ఉన్నాయటనే, తక్కువ ధరకే ఉన్నాయట. మరోటి పట్టుకరావల్లా? ఇప్పుడు మేకలెందుకు? అదే బిడ్డ ఫంక్షన్ చేద్దాం చిన్నగా మనం అందము. ఓ ఇక నీ బిడ్డ పుషవత అయిందని ఊరంతా తెలవల్లా ఏంది? ఊరంతా తెలితే ఎవడన్నా వయసు మీద ఉన్న మొగోడు కన్నెత్తడు. అవసరమా? ఫంక్షన్ లేదు, ఏది లేదు. నేనేమో కడుపుతోటి ఉంటిని, ఆ ఫంక్షన్ ఎవరు వెయ్యాలే? ఏమున్నదే, చిన్నపాటిదే కోసి ఓ 4 గిన్నెల భోజనం పెడదాం.
వద్దని చెప్పినా అవసరం లేదు. నేను రేపో మాపో అయితే డెలివరీ అయ్యేటట్టు ఉన్నా, నాకు ఓవరు పుట్టేటట్టున్నారు. నువ్వు ఇప్పుడు బిడ్డ ఫంక్షన్ చేస్తా అని అనబడితివి. ఆ ఖర్చుతోటి ఇటు నా ఖర్చు ఎల్లుతుంది. నేను చెప్పినప్పుడు ఇను. సరే తీయే, ఇక నువ్వు ఎట్లా అంటే అట్లనే. మరిగా ఓ ఏడ్చేది ఎడతాంది. మంచిగానే నేను పెట్టబడితిని, అరసుకోబడితిని. మందత్తే ఒకటే ఏడ్చుడు ఎడతాంది నీ బిడ్డ. ఏవైతుందట భయం. మరి ఎట్లా ఆడపుట్టుక పుట్టినాక తప్పుతుందా? అయితే నువ్వు కొంచెం ధైర్యం చెప్పాలి గాని నువ్వు దాంతోటే మొత్తుకుంటానవా ఏంది? నేనేం మొత్తుకుంటలేను తియ్యి. అయ్యో నువ్వైతే మొత్తం. సరే తీ, అన్నం వేసుకురాపు. పుషవతాయి కూసుండే, నాకేమో పొద్దులు వాడే. మా అమ్మను రమ్మని చెప్పిన రేపు అత్తది కావచ్చు. రమ్మన పోయినావు, మళ్ళీ నీకెప్పుడు నొప్పులు వచ్చేది తెలియదాయే. దాని పని దానికే ఉండే. రేపు అత్త అన్నది. సరే అని చదువుకుంటున్నవారా? అవునమ్మా, చెప్పే ఏంటిది? ఏం లేదు బిడ్డ, నీతోటో చిన్న పని పడ్డది. ఏం పైనమ్మా? ఇంకొక 20 రోజులైతే నాకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను చదువుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయకని చెప్పినా. కాదు బిడ్డ, డాడీ కూడా లేకపాయే. గీ మార్కెట్ కాడికి పోయొద్దు రాలేవు బిడ్డ, ఇలా అంగడి కదా. అంగడైతే నేనేం చెయ్యాలే? తెచ్చుకోపో నువ్వు పోయి మెల్లగా. నాకు కాదురా. మరి ఇంకెవలకు తేవాలే? నీ అవ్వ నేను నీకేదేను అని అంటే ఇంకెవలకోదెమ్మని వచ్చినావు. కాదు బిడ్డ, లావణ్యకు ఆరోగ్యం మంచి లేదు. అయితే పండ్లు తీసుకురమ్మందామని. ఓహో, లావణ్యక నువ్వు అనేది? ఏమైందమ్మా లావణ్యకు? 4-5 డేస్ నుండి ఆమె మొత్తం కంటికే కనబడతలేదు, ఇంట్లోనే ఉంటుంది. ఆ ఆంటీకి ఇట్లా ఏమన్నా టార్చర్ చేస్తుందా ఏంది లావణ్యని? అదేం లేదు బిడ్డ, ఇక ఆమెకు కొంచెం ఆరోగ్యం మంచిగా లేదు. అదే ఏమైందే? జ్వరమత్తాంది బిడ్డ. అయ్యో అవునా పాపం. అయితే జ్వరమత్తాంది, నేను పోతే ఇప్పుడు బాగా ఎడుతాంది బిడ్డ. ఇక ఎంతైనా తల్లి లెక్క ఆ సవితి తల్లి చూసుకుంటదా? చూసుకోదు కదా. నేను ఒక 200 రూపాయలు ఇస్తా, ఓ కిలన్నీ అదేంటిది ఆపిల్స్ ఉన్ను అర్ధ కిలన్నీ అంగూర్లు తెత్తవా? సరే అమ్మా, నేను అంగేసుకుంటా, నువ్వు పైసలు తీసుకురాపో. సరే. ఏంది లావణ్యకు హెల్త్ మంచిగా లేదా? ఆమె గురించి నేను పిచ్చోన్నైతన్నా. ఎందుకు కనబడతలేదు అని ఆగమైతున్నా. అయితే ఆమెకు జ్వరం వచ్చిందా? పాపం అన్ని బాధలు ఆమెకే ఉన్నాయి. లావణ్య కంటే పోతానన్నగాని మా అమ్మ వేరే పని చెప్తే అస్సలు పోకపోదును. ఎట్లా జ్వరం వచ్చింది మరి? డాక్టర్కి చూపిస్తున్నారా లేదా? తక్కువైతలా లేదా ఆమెకి? ఎట్టయితే వేసుకొని పోయి లావణ్యకు తీసుకొస్తా ఫ్రూట్స్. సారి కనిపిస్తే మంచి ఉండు, నేనే పోయి వాళ్ళ ఇంట్లకు ఇస్తా, కనబడుతుంది కావచ్చు. ఆ షెట్ ఏడుందో కదా. ఓ ఏమైంది చెల్లె? ఏమో పట్టుకొని వస్తాను. ఏం చేస్తాంది? ఏమో ఇట్లా ఒరుగుతా, నడుము నొత్తుందా అని పోయింది, పడుకుంది కావచ్చు. ఎందుకు చెల్లె, ఏమన్నా పనా? లేపల్లా? లేపుడు అద్దు గాని. అంకుల్, లావణ్యకి ఫీవర్ వస్తుందట కదా. ఇగో పండ్లు కొనుకరమ్మన్ననే శ్రీనును. లావణ్యకు ఇద్దామని తాపకొకటి తింటది. పాపం పిల్ల ఘోరంగా బక్కబడ్డది, అంత బలం లేకుండా అయిపోయింది. జరేమన్నా మంచి తిండి పెడితే ఏమైతాందే? ఏ రమా మంచిగానే చూసుకుంటాంది, మంచి తిండే పెడుతుంది. మంచిగా తిండి పెట్టినాక పిల్ల గట్లెందుకు బక్క పడుతుంది? ఎలా ఏం కూరండిర్రు? ఎగ్గు. మరి నీ బిడ్డకు ఎల్లిపాయ కారం పెట్టిరట కదా. ఏందా అంకుల్, మీరేమో ఎగ్గుతోటి తిని లావణ్యకు కారంతో పెడుతుర్రా? లేదు చెల్లె, మేము గట్లెందుకు పెడతాం? ఎగ్గుతోటే పెట్టిందట, 2 సార్లు వేసుకుందట నా బిడ్డ. అన్నా నువ్వేమన్నా అనుకోయే, కానీ ఆ పిల్ల మీ రమకు బాగా భయపడుతుంది. రమ బాగా భయపట్టించుకుంటుంది. ఆమె ఏం పెడతాందో ఏం కథనో గాని మేము ఇంతకు ముందు పోతే మస్తు ఏడ్చుకుంటా కారంతో తిన్నానన్నది నీ బిడ్డ. అవునా? నీ బిడ్డను పట్టించుకో, తల్లి లేనందుకు ఏదో మేమందరం కూడి నీకు ఒక పెళ్లి చేసినాం. అవును అంకుల్, పాపం లావణ్య ఎప్పుడు చూసినా డల్లుగానే ఉంటుంది. అమ్మాయి చచ్చిపోయినప్పుడు ఆమె అట్లనే ఉంటుంది గాని రామేమో అసలుంటిది కాదు, మంచిగానే చూసుకుంటది. ఏమో అన్నా నీ భ్రమ గాని, జర నీ బిడ్డను పట్టించుకో, నీ బిడ్డను మంచిగా చూసుకో. ఎంతైనా ఇక తల్లి లేని లోటు ఎవ్వరు తీర్చలేరు గాని పొల్ల గట్లా ఉండే. ఈ టైంలో పొల్లను మంచిగా చూసుకోవాలి, మంచిగా తిండి పెట్టాలి. ఎందుకు అనంటే ఆమె ఒంట్లో ఉన్న రక్తం అంతా పోతుంది కాబట్టి
మంచి తిండి పెడితే పిల్ల మంచిగా ఉంటది, మంచిగా ఓలుకుంటది, లేకపోతే ఘోరంగా అవుతుంది. ఆహా, అంటే లావణ్య మెచ్యూర్ అయిందా? మా అమ్మ మరి నాకెందుకో తెలియదు అనుకొని జ్వరం వచ్చింది అని చెప్తుంది. అయ్యో, లావణ్య మెచ్యూర్ అయిందా అయితే? పాపం, నువ్వు చూడరాదు కావచ్చు, నాకేమో లావణ్యను చూడబుద్ధి అవుతుంది. చూసుకుంటాం చెల్లె, చూసుకుంటాం. సరేనే, ఇగో ఆమె కోసం ఈ యాపిల్స్ తీసుకొచ్చిన ఇచ్చేస్తా. ఇవ్వపో చెల్లె. నేను కూడా వస్తా, లావణ్యం చూస్తా. వద్దు బిడ్డ, నువ్వు రావద్దు, లోపటికి ఇన్నే ఉండు. సరే అమ్మా. తిన్నావా? తిన్నా. ఎగ్జామ్స్ ఇప్పుడు ఇంకో 20 రోజులు అయితే ఎగ్జామ్స్ కదా, మంచిగా చదువుతున్నావా? మరి 10th క్లాసు ఎగ్జామ్స్ మంచిగా చదువుకో. చదువుకుంటున్నా. అయ్యో లావణ్య, ఎందుకు బిడ్డ, ఎందుకు ఏడుతున్నావు? ఏడవకు నువ్వు. ఏం లేదు ఆంటీ, ఎందుకో బాధ అనిపిస్తుంది, ఏడుస్తున్నా. అమ్మ గుర్తొస్తుంది ఆంటీ. ఈ మధ్య అమ్మ ఎక్కువ గుర్తు రాలే గాని మొన్నటి నుండి అమ్మ బాగా గుర్తుకొస్తుంది. అయ్యో బిడ్డ, ఏం చేద్దాం, ఈ టైంలో నీకు తల్లి అవసరం అనేది అవసరం, కానీ ఏం చేద్దాం తియ్యి. నువ్వు అస్సలకే బాధపడకు, నీ లైఫే ముందు ముందు మంచిగా ఉంటుంది. ఇగో నేను యాపిల్స్ కొనుకొచ్చిన, తాపకోటి తిను, సరేనా? నువ్వు ఏడ్చినావు అనుకో మీ అమ్మ బాధపడుతుంది, ఏడవకు. సరే ఆంటీ. ఇంకెవరిదో గొంతు వినిపించింది, ఎవరొచ్చిర్రు? ఎవరు లేరు, శ్రీను వచ్చిండు. అయితే అంగడికి పోయి యాపిల్స్ కొనుకొచ్చిండు. ఏం లేవట, గ్రేప్స్ ఇట్లా కొనుక్కందరు అమ్మందామంటే, ఇక యాపిల్స్ తింటే నీకు మంచిగా రక్తం ఉంటుంది కదా అని వాడు కిలనరా తీసుకొచ్చిండు. ఇక నేను లావణ్యతోటి మాట్లాడతా, లావణ్య ఎందుకు కనబడతలేదు మమ్మీ అని అడుగుతుండు. ఇక లావణ్యకు జ్వరం వచ్చింది బిడ్డ అని అంటే సరే అని అన్నాడు. ఇగో ఇది తిను బిడ్డ, వాళ్ళకు ఇయ్యకు, మీ అమ్మకు అస్సలకే ఇయ్యకు, సరేనా? 3 పూటలు ఒక్కొక్కటి తిను బిడ్డ, మళ్ళా 2 రోజుల వరకు తెచ్చిస్తా నేను గాని, సరేనా? సరే ఆంటీ. పోతున్నా మరి. అంటన్నా కొంచెం నన్ను మంచిగా చూసుకుంటుంది గాని ఈ రామమ్మ నన్ను అస్సలకే మంచిగా చూసుకుంటలేదు, నాకేమిస్తలేదు, ఏం పెడతలేదు. మా నాన్న పెళ్లి చేసుకున్నప్పటి నుండి నన్ను ఇదే రకంగా టార్చర్ చేస్తుంది. ఇప్పుడు ఇంకెవరన్నా పుడితే నన్ను చూసుకుంటుందో చూసుకోదు. శ్రీనుకు నేను కనబడపోయేసరికి లావణ్యకి ఏమైందో అని వచ్చినట్టున్నాడు, కానీ ఈ టైంలో నా దగ్గరికి రావద్దు కావచ్చు. ఇది గీ అల్లగానల్ల పన్నది, మంచిగా తింటాంది, పంటాంది. ఇక ఇప్పుడు పని చెయ్యరాదాయే. అగో గీ ఆపిల్స్ ఎక్కడి వాళ్ళు తెచ్చిచ్చిర్రు దీనికి? నా మొగడు ఇట్లా తెచ్చిండా ఏంది? ఏ లావణ్య, లావణ్య, అమ్మా, ఇవి ఎక్కడి, ఎవరు తెచ్చిర్రు? పుష్ప ఆంటీ తీసుకొచ్చింది, రోజుకు 2-3 తినుమని. ఆహా, అవునా? రోజుకు 2-3 తింటావా? ఆమె నాకు తెచ్చినట్టున్నది, నీకు కాదు. లేదమ్మా, నన్నే తినమన్నది. నువ్వు ఈ టైంలా తినుడు అవసరం లేత్తి, నేనే తీసుకుపోతున్నా. అమ్మా, అన్నం అస్సలకే తినబుద్ధి అయితే లేదమ్మా, ఆకలి బాగా అవుతుంది. నాకొక్క 2 ఇయ్యమ్మా. పిత్తది ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ ఒకటి తిన్నట్టున్నావు కదా. తినలేదమ్మా, ఆంటీ తీసుకొచ్చి అక్కడ పెడితే నేను అటే పడుకున్నా. తినకపోతే ఏం కాత్తి, ఇవి నేను తినాలే, పుట్టేటోళ్ళు మంచిగా పుడతారు. అమ్మా, ఒకటి ఇయ్యమ్మా. అయ్యో, ఒక్కటి కూడా ఇయ్యకుండా తీసుకుపోయింది. నాకేమో ఆకలి అవుతుంది, అన్నం అస్సలకే కారంతో తినబుద్ధి అయితే లేదు. దేవుడా, నాకెందుకు ఈ ఆడ జన్మ ఇచ్చినావు? నాకు ఈ ఆడ జన్మ ఇచ్చి నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు? నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెట్టిపిస్తున్నావు ఈ అమ్మతోటి? నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా, కానీ ఎక్కడికి వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు? నాకు చనిపోవాలని ఉంది దేవుడా, కానీ నేను చనిపోతే అమ్మ బాధపడుతుంది, అమ్మ కోరిక నెరవేరది. ఆడపిల్లగా పుట్టుడేనా తప్ప, నా పాపమా? చూసిర్రా ఫ్రెండ్స్, నన్ను ఈ టైంలో కూడా ఈమె ఇంత బాధ పెడుతుంది. ఇలాంటి బాధలు ఎన్నో పడ్డా. యూషిర్రా దోస్తులు, ఆమెనైతే ఎన్నో టార్చర్లు పెట్టింది. ఇక మీకు అవన్నీ చూపించకుండా అసలైన స్టోరీకి రావాలి కాబట్టి ఇక మేమైతే మీకు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే చూపిస్తున్నాము.
జీవితం ఎలా ఉండబోతుంది, మరి ఇంకా ఏం జరిగింది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. ఆ నెక్స్ట్ పార్ట్ నుండి అయితే ఆమెకు ఎవరు పుడతారు రమకు, మరి రమకు పుట్టినాక లావణ్యను మంచిగా చూస్తుందా, మరి ఎట్లా చూస్తుంది, అసలు లావణ్య లైఫ్ ఎలా ఉండబోతుంది నేనైతే మీకు లాగ్ చేయకుండా చూపించాలనుకుంటున్నాం దోస్తులు, చూస్తూ ఉండండి. ఆ దోస్తులు లైకులు మాత్రం ఖచ్చితంగా 4000 పైనే రావాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా ఇంకా ఎవరన్నా మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఉంటే షేర్ చేయండి. మన వీడియో ఎట్లుందో కామెంట్ పెట్టండి. ఎమోషనల్ గా ఉంది నర్సక్క, చూడలేకపోతున్నామని అంటున్నారు దోస్తులు. ముందు అయితే చూస్తూ ఉండండి. ఆడవాళ్ళ జీవితం కొందరు ఎట్లున్నాయి అనేది మీకు చూపించాలనే ఉద్దేశంతో మేము ఈ సిరీస్ అనేది ముందుకు వచ్చినాం. అన్ని సిరీస్ లో కొంచెం కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అన్నీ ఉంటాయి. సో ఇందులో కూడా యాడ్ చేస్తాము. అది ముందు మా క్యారెక్టర్స్ కనబడతలేవని చాలా మంది అడుగుతున్నారు. కనిపిస్తాయి దోస్తులు, కాస్త ఓపిక పట్టండి, ముందు కనిపిస్తాము. తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.